కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వారి నాయకత్వంలో గ్రీన్ కోస్ట్ సమిట్ జాతీయ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. కన్వెన్షన్కి ప్రధానంగా పరిశ్రమలు గ్రీన్గా మరి శుద్ధమైన నీటి గాలిని ఇస్తూ పరిశ్రమలు కూడా ఉంటూ పరస్పరంగా ప్రకృతిని కాపాడే కార్యాచరణలో ముందుకు పోవాలని ఈ గ్రీన్ కో సంబంధించి సిఐఐలో ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేపట్టి గత 2 దశాబ్దాలుగా వారు చేస్తూ ఉన్న ప్రయత్న భాగంలో అనేక కంపెనీస్ ఏవైతే మంచి ప్రాక్టీసెస్ను అవలంబించి మరి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్లో కానీ కాలుష్య నివారణలో కానీ వారు చేసే ప్రయత్నానికి మరి ఎంకరేజ్ చేయాలని అవార్డ్స్ ఇవ్వడంతో పాటు దానికి తోడు రాబోయే కాలంలో కూడా పరిశ్రమలు పెద్ద ఎత్తున గ్రీన్ కోకు సంబంధించి వారు చేపట్టిన ఇది ఒక ప్రధానమైన కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని మరి మనం ప్రవేశపెడతా ఉన్న లెజిస్లేటివ్ రిఫార్మ్స్ కానీ దానికి తోడు ప్రభుత్వ పరంగా ఈ లెజిస్లేషన్ అందరూ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని ఈ సమిట్కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం. మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మేము ఈరోజు కొత్త న్యూ ఎనర్జీ పాలసీని తీసుకురావటం, తద్వారా సోలార్ పవర్ ద్వారా ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలని, ఆ కార్యక్రమంలో ఇంక్లూజివ్ పాలసీ భాగంలో మహిళా శక్తి సోదరిమణులకు కూడా 1000 మెగావాట్ల సోలార్ పవర్ చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పాలసీ విధానమే కానీ దాదాపు మరి 12,000 పై చెలుకు సంబంధించిన పరిశ్రమలు కేవలం గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకొని ముందుకు పోవాలనే ఒక పాలసీ నిర్ణయాలకు కూడా ఈరోజు వారు అనుకున్న లక్ష్యాలకి ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దీంట్లో ప్రత్యేకించి సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారిని అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారు ప్రవేశపెట్టే ఏదైనా కార్యక్రమాలకి తప్పకుండా మా ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ప్రోత్సాహం ఉంటుందని వారికి తెలియజేయడం జరిగింది.